రెండు మీరు చేయలేకపోవడం మీ తప్పు, మీరు అది విమర్శించుకోండి. అది చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా చేశారండి, మాకు ఓట్లు లేదంటే చేసుంటే ఎందుకు ఓట్లు వేస్తారు నాకు అర్థం కావట్లేదు. వైనాట్ 75 అని చెప్పి వైనాట్ 11కి వచ్చారు. రేపు ఒకటికి పోతారా, ఉంటుందా, రేపు 2009 పార్టీ ఉంటుందా లేదా మాకు తెలియదు. మా చిన్నప్పటి గారు మాకు ఆశ పెట్టుకొని ఉన్నారు ఏదో వస్తుందని. నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మాజీ నాయకులు అందరూ గల్లీ నాయకులు కానీ మొత్తం వలస పెట్టేసి వేరే పార్టీలే. మరి వాళ్ళ అదృష్టం. జగన్మోహన్ గారు ఇప్పుడు కర్ణాటకలో ఆంధ్రలో లేదు కదా, ఆయన డిసిజనల్ పొలిటీషియన్ అయ్యాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాటి నేను అసెంబ్లీ రా నేను గేట్ దాటి నేను చెప్పి జగన్మోహన్ గారు కర్ణాటకలో ఎందుకు ఉన్నారో మాకు అర్థం కాల. సరే అది వ్యక్తిగత విషయం. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన రియలిస్టిక్ గా ఉండని చెప్పి అభిమానులు చెప్పడం అనేది న్యాయం, తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టి దిగారు, ఎక్కడ తగ్గాలి తెలుసు, ఎక్కడ నెగ్గాలి తెలుసు, దిగారు. రియల్ హీరోగా మాట్లాడాడు. హీరో సినిమాలు వేరండి, అదే అబ్దుల్ కలాం కళలు వేరు, రియల్ వేరు అని చెప్పాడు. అది నిజమే, ఒప్పుకోవాలి కదా. సో ఇప్పుడు కూడా జమిలీ వస్తుంది, జగన్ వస్తాడు, అలాగే రైతులు కళ్ళు మూసుకోండి మన ప్రభుత్వం వస్తుంది అని కళలో లేము మేము కథలు మెంగట్లా రియల్ గా మాట్లాడుకుంటున్నాం. అయ్యా బాబు తండాలు రోడ్లు లేవు, ఇంత ఎస్సీ బీసీ తండాలు ఇబ్బంది పడుతున్నారు, పార్టీలు చూడట్లా. మీరు ఈ గతంలో చెప్పారు, కులాన్ని చూడడం, మతాన్ని చూడడం, ఊర్లు చూడడం, పార్టీలు చూడడం చెప్పారు. ఇది కాదు, చూడట్లా మేము. ఇది రియల్ హీరో చెప్పాను, ఇది మాట్లాడాల్సింది మనం. కాబట్టి చిన్నప్పటి గారు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది ఎస్సీ ఎస్సీలకి ఎన్ని స్కీములు తగ్గించేశారు, ఎన్ని స్కీములు పోసేశారు, విదేశీ అభ్యర్థి ఏమైంది, ఎస్టీఎస్ రిజర్వేషన్ రెండు చీల్చేశారు కార్పొరేషన్, ఆ నిధులు ఏమయ్యాయి, అవి ఎక్కడికి పోయి ఏ బటన్ నొక్కారు, వాళ్ళకి ఎందుకు ఈ రోజు ప్రెస్ స్కూల్లో సీట్లు రిజర్వేషన్ కోల్పోయారు, అదే ప్రభుత్వ డిఎస్సీలో రిజర్వేషన్ కోల్పోయారు, వాళ్ళు దక్కించుకోవాలి. అది వాళ్ళు దక్కించుకునే పరిస్థితులు లేరు. మా చిన్నబడి లాంటి వాళ్ళు సలహాదారులు పెట్టుకుంటే ఏమైనా చెప్తాడో నాకు తెలియదు. ఇక్కడ నియమానది ఒకటే, మా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలి, 164 సీట్లు ఇచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయమని. అందుకే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాబు గారిని ఒప్పించో మెప్పించో కూర్చొని ఈ తాండాలు మనం న్యాయం చేయాలి, చాలా ఇబ్బంది పడతారని చెప్పి విషయం చాలా వచ్చిపోతారండి. వాళ్ళు ఊర్లో వచ్చిపోతారు, చికెన్ బాక్స్ అంటే ఇంగ్లీష్ లో పోతారండి. టాయిలెట్స్ లేవండి ఇంతవరకు వాళ్ళ గ్రామాల్లో. చదువు ఏంటో తెలియదు వాళ్ళకి, టీవీ ఏందో తెలియదు, సెల్ ఏందో తెలియదు, ప్రపంచం సంబంధాలు వాళ్ళకు ఉండవు, శాటిలైట్ సిగ్నల్స్ వాళ్ళకి కనపడవు. అటువంటి వాళ్ళకి రోగాలు ఇబ్బంది వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, రోడ్లకి ఇబ్బంది పడుతున్నాయి, చదువు లేదు, విద్య ప్లస్ ఉపాధి అవకాశం. అక్కడ కూడా చదువుకు ఉద్యోగాలు వస్తాయి కదా, మంచి పొజిషన్లోకి వెళ్తారు కదా అనే ఆలోచనతో చేసిన ప్రయత్నం ఎవరైనా సరే మానవ మాత్రలు అభినందించాలి. ఇప్పుడు విమర్శలు చేయండి, తప్పలేదు. దాంట్లో ఏమన్నా ఇలా కాదు అలా చేయండి, అలా కాదు సూచన మంచి సూచన మీరు ప్రతిపక్షం చెప్పుకున్నారు కదా, మంచి సూచనలు చేయండి, స్వీకరిస్తాం. మేము జీవో నెంబర్ 1 ఇవ్వు, 41 ఇవ్వు, హౌస్ అరెస్టులు చేయము, సోషల్ మీడియా పోస్ట్ పెట్టి అరెస్టులు చేయము. కాబట్టి ఇది గుర్తించుకుని స్వేచ్ఛ ఇచ్చాం. ఆంధ్ర రాష్ట్రం స్వేచ్ఛాగాలు పిలుచుకుంటా ఉంది. మీలాంటి నాయకులు మళ్ళీ ప్రజలు మనసు తెలుసుకోవాలనుకుంటే నిమర్శనాత్మక మంచి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేయండి, అభినందిస్తాము. తప్పును తప్పని చెప్పండి, ఒప్పును ఒప్పని చెప్పండి. అభినందించలేకపోతే కనీసం గుమ్మనండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకోలేదు, వాళ్ళు అడిగి పోలేదు, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఇవన్నీ వద్దు సార్. నేను అడగేందంటే 70 ఏళ్ల చరిత్ర తర్వాత ఎస్టీ ఎస్సీలు ట్రైబల్ కుల అంటే తండాల్లో వాళ్ళకు మంచి వాళ్ళకి తాగునీటి సౌకర్యం కూడా లేదండి, మంచి వాటర్, ఇవన్నీ కల్పించడం కోసం చేసిన ప్రయత్నాన్ని అభినందించండి, వీళ్ళని సూచనలు చేయండి ఇంకా బాగా చేయడం కోసం. అంతేగాని ప్రతి దాన్ని విమర్శించాలని కూర్చొని కూడా కాదు మహానీయాలనుకుంటే కదదు. తర్వాత చివరికి అభిమానులు ఎలా ఉందంటే, ఇప్పుడు మధ్యకాలంలో ఒక హీరోకి ఏదో టీవీ సినిమా రిలీజ్ అయితే ఎలా చనిపోయారు తప్పించుకొని చూసాం కదా మనం. తెలంగాణ పెద్ద గొడవ జరుగుతున్న పైన అటువంటి సంఘటన రాకూడదు, అభిమానం ఉండాలి, మరి పిచ్చి అభిమానం కూడదు. అలాగే అభిమానం ఎంతవరకు ఉండాలి, సినిమాలు చూసి అభినందించే వరకు ఉండాలి. దాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి మహేష్ హీరో కాబట్టి రాళ్ళు వేస్తాను. మీకు వచ్చింది తెలిసిన పవన్ కళ్యాణ్ గారు పదయాత్ర చేసినప్పుడు ఈ చేతులంతా గీరేశారు, మంటలెక్కిపోయాయి. ఈ రామారావు గారు చేపట్టుకోని చాలా మంది అనుకునేవాడు. అసలు అందరికి మా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన హైట్ ఒక అతను ఇలా కంటే పైకి లాగేసాడు, మన్న పెట్టుకున్నాను అంటే తెలియదు వాళ్ళ అభిమానం, వాళ్ళ తప్పు నేను అట్లా. కాబట్టి అభిమానుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రకరకాలు బిహేవ్ చేస్తారు. కాబట్టి దయచేసి మీ సేవలు, మీ అభివృద్ధి కార్యక్రమాలు, మీ ఆలోచన ప్రజల కోసం ఖర్చు పెట్టండి. నా అభిమానులందరూ ప్రజలకు సేవ చేయని చెప్పాడు. నిజంగా అందుకన్నాను, రియల్ వేరు, హీరో వేరు, రియల్ వేరు. మీరు రియల్ జీరో అయిపోయారు కదా, అర్థం చేసుకోవాలి కదా. దయచేసి ఇంకన్నా మారండి, ప్రభుత్వ సూచనలు ఇవ్వండి, మీ నాయకుడిని శాసనసభకు రమ్మనండి, తప్పులు చేస్తే ప్రశ్నించమనండి, మంచి సూచనలు చేయమని మేము అడుగుతా అంటే అబ్బాయి అవంతా మేము చేయము, టీవీలో మాడదాం లేదంటే మైకులతో మాడదాం అంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజలు మిమ్మల్ని ఆశించి ఎమ్మెల్యే చేసి ఒక పార్టీకి నాయకులు చేసిన తర్వాత మీ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు విధులు మర్చిపోతే తప్పు, ఇది ఒప్పుకోదు ప్రజలని చెప్పి చెప్తాం.
అదేనండి, అది చెప్పండి. అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ గారు ఆడిపోయిన తప్పు చేయడం కరెక్ట్ కాదు, చెప్పులు వేసుకోలేదు, చెప్పులు మోసుకొచ్చారు, ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు రంధ్రాన్ని వేసి చేయడం తప్పులేదు, కానీ ఎంతవరకు ఉండాలి? ఇది న్యాయమా ధర్మా? చేసిన కార్యక్రమం సక్సెస్ చేశారు, ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఈ 4,000 తాండాల్లో తాగడానికి నీళ్ళు లేవంటే మాకే సిగ్గా, రోడ్లు లేవుంటే మాకే సిగ్గా. ఇంతవరకు విలేజ్ లో అక్కడ క్లినిక్ లేవంటే సిగ్గుపడుతున్నాం. రోజులు ఎత్తుకొని ఇంకా డెలివరీకి వస్తున్నారంటే కొంతమంది దాని డెలివరీ సంఘం మేము చూసారు విశాఖపట్నం ఆడపిల్ల ప్రాంతంలో. సార్ ప్రధాన గిరిజన ఉత్పత్తులు, తేనె, పసుపు, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, అక్కడ అడవి సంపద, వాళ్ళందరూ అవుట్లెట్ పెట్టుకుని అమ్మే విధంగా ప్రపంచంతో సంబంధం తెచ్చుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రోడక్ట్లు వెళ్తే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ వ్యవస్థలు అభివృద్ధి అవుతాయి. ఈ విధంగా ఆలోచించండి, ఇట్లా డెవలప్ చేయడం చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన విషయాలు కాబట్టి నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఎస్, పవన్ కళ్యాణ్ ఇస్ గుడ్, ఇస్ రైట్, గో హెడ్ అనే విధంగానే పార్టీ నాయకుడు మేము అనుకుంటున్నాం. కాబట్టి దీంట్లో అభిమానుల స్థామత ఎంత, అభిమానుల యొక్క శక్తి ఎంత, వాళ్ళు ఏ విధంగా అన్నారు, అటువంటివన్నీ చిన్న చిన్న విషయాలు సార్. దాన్ని చాలా సున్నితంగానే పవన్ కళ్యాణ్ మందలించారు, అభిమానులు కూడా ఆలోచిస్తారు. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ మనం